కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై భీమ్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇటు బీజేపీ గాని చేస్తుంది కాబట్టి మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. జై బాపు జై భీమ్ జై సంవిధానం. ఎందుకంటే అందరు సమానంగా ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు అంబేద్కర్ గారు 70 సంవత్సరాల కింద రాజ్యాంగం రచించి మనకు రిజర్వేషన్ కల్పిస్తే దానికి తూట్లు వచ్చే ప్రయత్నం ఇప్పుడున్న బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడున్న బీజేపీ కూడా చేస్తుంది. ఏ విధంగా అంటే మన పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు ఎందుకు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు, జై శ్రీరామ్ అనమని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనంగా మేము ప్రతి గ్రామానికి పోయి కూడా అంబేద్కర్ గారి చేసిన గొప్ప మేధావి, ఆయన చేసిన పనులను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన పైన ఉంది. కాబట్టి ప్రతి గ్రామానికి అంబేద్కర్ ను గుర్తించుకునే విధంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి పోయి ఆ కార్యక్రమం తీసుకొని అంబేద్కర్ జై భీమ్ అంటేనే అంబేద్కర్ ను గుర్తించుకునే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఆ రాజ్యాంగాన్ని, ఆ రిజర్వేషన్స్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని తీసుకొని అందులో కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఆ జోడో యాత్ర చేసాడు. ఎందుకంటే భారతదేశం మొత్తం సమానత్వం ఉండాలి, సమానంగా ఉండాలనే ఆలోచనతో మరి ఇప్పుడు కూడా మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణనే కాదు, దేశమంతా కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం తీసుకొని ఆయన ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని. ఎందుకంటే కొనసాగించిన నాడే మనం అందరం సమానంగా బతుకుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాలను కొనసాగించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాం.